మై డియర్ ఫ్రెండ్, మీరెంతో ప్రేమగా కొనిచ్చిన గౌనుని ముక్కలు చేసిన మీ అబ్బాయి ఇప్పుడు మీ శారీ కట్టుకోమన్నాడు తెలుసా? ఏయ్ ఇట్రా. చెప్పండి. బటన్ పోయింది, కుట్టిపెట్టు. వాట్? ఏమన్నారు? నువ్వు విన్నది కరెక్టే. హా? నేనేమన్నా మీ పెళ్ళాన్నా? పెళ్ళామైతే ఆర్డర్ వేస్తాం, రిక్వెస్ట్ చెయ్యం. మీరిప్పుడు చేసింది రిక్వెస్టా? అలాంటిదే, కుట్టిపెట్టు. విప్పివ్వండి, కుట్టి పెడతాను. వద్దులే, షర్ట్ లేకుండా నన్ను చూసిన నలుగురు నేను లేకపోతే బ్రతకలేనని చేయి కోసుకున్నారు. మీరు సరిగ్గా చూసుండరు. వాళ్ళు కోసుకున్నది చెయ్యి ఉండదు, పీక పీక కోసుకుని ఉంటారు.
చీకటి పడింది. ప్రాక్టీస్ పూర్తి చేస్తే నేను వెళ్తాను. మేఘమాల, తలుపెందుకేస్తున్నారు? గడి ఎందుకు పెట్టారు? ఏం చేస్తున్నారు? మీదికి ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. మీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఏం చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పటికైనా అర్థమైందా నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని? అది మర్చిపోయి నిన్న పబ్లో నన్ను ఎన్నెన్ని మాట్లాడినావో తెలుసా? ఒక్క నిమిషం నేను నెగిటివ్గా ఆలోచించుంటే ఆ రాత్రే నీ జీవితం ఆఖరై ఉండేది. బుద్ధిగా తీసుకెళ్ళి ఇంట్లో దిగబెట్టాను. దట్ ఈజ్ రిషి.
సచ్చినోడు. బుద్ధి చెప్పాలంటే ఇంత సీన్ క్రియేట్ చేయాలా? బుద్ధిగా కూర్చోబెట్టి చెప్పొచ్చుగా. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే వీడి మైండ్ సెట్ మారొచ్చు. అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఆ! ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమలత, మావయ్య, ఎవ్వరూ లేరు. అందరూ సినిమాకి వెళ్ళారు. నేనే పంపించా. ప్లాన్ బాగుంది కదా. దా, మనిద్దరమే ఈ రాత్రికి రా. వద్దు రా. వద్దు వద్దు. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే. వద్దు దా, వద్దు. దా మేఘా. నేను చెప్తున్నాను. వద్దు 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 వద్దు. మావయ్య, బ్యాగ్ ఎక్కడా? మీరు మా ఇంటికి బ్యాగ్ ఎక్కడా? ఎందుకు? అది నా బ్యాగ్. అదే ఎక్కడా? చెప్పను. అయినా మీకెందుకు? ఇది నా ఇల్లు. నేను చెప్పను. అసలు ఎందుకు? మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. బ్యాగ్ ఎక్కడుంది? నేను చెప్పను. అసలు ఎందుకు? చెప్పండి. బ్యాగ్ ఎక్కడుంది? నేను చెప్పను. వదలండి. చెయ్యి వదలండి. బ్యాగ్ ఎక్కడుందో చెప్తావా లేదా? నేను చెప్పను. వదలండి. అమ్మా, అమ్మా, బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నా బ్యాగు నాకు ఇస్తావా లేదా? ఇవ్వు నా బ్యాగు. ఏంటది? కోహినూర్ డైమండ్.
రేయ్ ఆ. ఎవడ్రా నువ్వు తేడాగా ఉన్నావు? ఫ్యాన్. వాడి మీద నాకు ఎందుకో అనుమానంగా ఉంది. జాగ్రత్త, డోర్ వేసుకో. ఓసేయ్ ఓ తెక్కలడి లేచి నా ముఖానికి కాస్త కాఫీ తగలెడతావా? ఏంటి బెడ్ కాఫీ కూడా మొదలెట్టావా? బెడ్ మీద కూర్చొని తాగితే బెడ్ కాఫీ అంటారు, సోఫాలో కూర్చొని తాగితే తప్పేం లేదు. పొద్దున్నే లేచి మొగుడికి కాఫీ ఇవ్వడం మానేసి నీకు కాఫీ ఇవ్వలేదని మేఘమాల మీద గుర్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఏంటి పొద్దున్నే నాతో గొడవ వేసుకోవాలని ఉందా? ఇవాళ ఏమైనా కొత్తగా రూల్స్ పాస్ చేశానా? రోజు మీకైనా నాకైనా మీ మేనకోడలే ఇచ్చేసేస్తుందిగా. ఇక రోజు ఇచ్చేది వాళ్ళు లేట్ అయితే సర్దుకుపోయి నువ్వే కలుపుకొని తాగొచ్చుగా. బద్ధకం ఉన్నవాళ్ళు బర్రెలో తయారవుతారు. ఏరా మాకు టికెట్లు ఇచ్చి పంపించి నువ్వు సినిమాకి రాలేదేంట్రా? ఇంట్లోనే ఇంకో సినిమా చూసానులే, దాంతోనే సరిపోయింది. ఇంట్లో సినిమా ఏంట్రా? టీవీలో చూస్తూ కూర్చున్నావా? టీవీలో కాదు పిన్ని, సినిమానే ఇంటికి వచ్చింది. సినిమా ఇంటికి రావడం ఏంట్రా? కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పాలి పిన్ని? ఏం చెప్పినా పెంచుకున్న ప్రేమ చంపుకుంటారా? తప్పు చేసిన మేఘమాలను మందలిస్తారా? మేఘమాల తప్పు చేసిందా? ఎరా ఒళ్ళెలా ఉంది? ఏం వాగుతున్నావు? నిజమే వాగుతున్నాను. అందరికీ టికెట్లు తీసుకున్నాను, సినిమాకి నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తానంటే తలనొప్పని తప్పించుకుంది. సరే నేనైనా సినిమాకి వద్దామని బయలుదేరితే ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి ఒకడు దిగాడు. ఒకడా? ఎవడా ఒకడు? ఎక్కడి వాడు? ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మేఘమాల కోసం వచ్చాడు. ఏంటి దానికోసం ఒకడొచ్చాడా? మేం సినిమాకి వెళ్ళగానే దానికోసం ఒకడొచ్చాడా? అవును పిన్ని, అందుకే సినిమాకి రమ్మంటే రానందేమో. అయినా ఎదిగిన ఆడపిల్ల ఎవడో వస్తూ పోతుంటే మీ పరువేం కావాలి? కాస్తైనా పట్టించుకోరా? అమ్మో అమ్మో అమ్మో, విన్నారా? మనం సినిమాకి వెళ్ళగానే మన ఇంటికి ఎవడో వచ్చాడంట. మనం అటు వెళ్ళగానే ఎవరిని రప్పించుకుందట. అమ్మో అమ్మో అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇరుగు పొరుగు చూస్తే ఎంత అప్రతిష్ట. వయసులో ఉన్న పిల్ల ఫెన్సీ లేని పూల మొక్క లాంటిదండి అంటే విన్నారా? ఇప్పుడు చూడండి ఎంతగా తెగించిందో చూడండి. దాన్ని నెత్తికెక్కించుకుంటారుగా, ఇప్పుడు ఏమంటారు? చేసింది చాలు, ఆప్తావా? అమ్మా మేఘా, మేఘా, ఏంటి మావయ్య? ఏరా ఈ టైం కల్లా లేచేదానివి, ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? నేను చెప్తానే. ఎవడేవాడు? ఎవరు? రాత్రి ఇంటికి వచ్చినోడు ఎవడే? మేం సినిమాకి వెళ్ళగానే నువ్వు ఇంటికి రప్పించుకున్నవాడు ఎవడే? అమలు, అడిగే భాష మార్చు, లేకపోతే నీ పళ్ళ సెట్టు మార్చాల్సి వస్తుంది. నన్ను అనడం కాదు, ముందు దీని సంగతి తెలుసండి. ఎవడొచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎలా వచ్చాడు? ఏం కావాలని వచ్చాడు? చెప్పవే, చెప్పు. అరే ఆపమన్నానా? అది కాదండి, మీరు నిన్నే ఆపమన్నది.
ఏంట్రా వీడేదో చెప్తున్నాడు? రాత్రి ఎవరైనా ఇంటికి వచ్చారా? మాట్లాడవేంటే? ఎవడాడు? చెప్పు. వీడు చెప్పేది నిజమో కాదో చెప్పు. చెప్పండి మేడం, పేషెంట్ పేరేంటి? ఆవిడ ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు తన పేరు అడగలేదే.